ఈరోజు నా వీడియోస్ కింద వచ్చిన 2 కామెంట్స్‌కి నేను ఆన్సర్ ఇవ్వాలనుకుంటున్నాను. 2 క్వెషన్స్ అడిగారు నన్ను. ఏటీఎం ఆర్ ఐటీఎం ఆర్ ఓటీఎం దేన్ని బై చేయాలి అని. నెక్స్ట్ క్వెషన్ మీ స్ట్రాటజీ ఏంటి అని. సో, నేను వాటికి ఈరోజు ఆన్సర్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇక మొదలెడదామా? వెల్కమ్ టు మీ ట్రేడర్ తెలుగు. నేను ఈరోజు ఒక టాపిక్ గురించి చెప్పాలనుకుంటున్నాను. సో, మార్కెట్‌లోకి వచ్చే న్యూ ట్రేడర్స్‌కి ఒక డౌట్ ఉంటుంది. మనం మార్కెట్‌లో దేన్ని బై చేయాలి? ఆప్షన్ ట్రేడింగ్ చేసేటప్పుడు ఎట్ ద మనీని బై చేయాలా? ఇన్ ద మనీని బై చేయాలా? ఆర్ అవుట్ ఆఫ్ ద మనీని బై చేయాలా? అని ఒక డౌట్ ఉంటుంది. సో, నేను దాని గురించి ఈరోజు చాలా సింపుల్‌గా చెప్పాలనుకుంటున్నా. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్ ద మనీ అంటే స్పాట్ ప్రైస్‌కి దగ్గరగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ 26,250 దగ్గరగా ఆర్ 240 దగ్గరగా ఉంటే 26,250 సిఈ ఆర్ పిఈ ఏటీఎం అవుతుంది. అండ్ ఇఫ్ 26,200, 300 అలా ఉంటే అది ఐటీఎం అవుతుంది. అంటే ఆల్రెడీ ప్రాఫిట్ జోన్‌లో ఉంటాయి ఆ ప్రీమియమ్స్. ఓటీఎం అంటే మార్కెట్‌కి చాలా దూరంగా ఉంటుంది. వీటి ప్రీమియమ్స్ చాలా తక్కువగా ఉంటాయి. అంటే ఇప్పుడు మార్కెట్ 26,250 దగ్గరగా నడుస్తుంటే 600, 700 ఇవన్నీ ఓటీఎం కిందకొస్తాయి. ఐటీఎంలో కొంచెం ప్రీమియం హైగా ఉంటుంది. దాని మూవ్‌మెంట్ కూడా చాలా అంటే చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. దీంట్లో ప్రీమియం ఎంత ఫాస్ట్‌గా పెరుగుతుందో అంతే ఫాస్ట్‌గా పడుతుంది. మనం 100% మన వ్యూ కరెక్ట్ ఉంది, డైరెక్షన్ కరెక్ట్ ఉంటేనే ఐటీఎంని బై చేయడం చాలా బెస్ట్. ఎందుకంటే ఆపోజిట్ డైరెక్షన్‌కి వెళ్తే ప్రీమియం కూడా అంతే ఫాస్ట్‌గా పడుతుంది. సో, రిస్క్ బేర్ చేయగలను అన్నప్పుడు ఐటీఎంని బై చేయడం చాలా బెస్ట్. నెక్స్ట్ ఓటీఎం. ఇది మార్కెట్‌కి చాలా దూరంగా ఉంటుంది. సో, యూజువల్‌గా ఒక మిస్‌కన్సెప్షన్ ఏంటంటే ఎక్కువ క్వాంటిటీ వస్తుంది కదా! సపోజ్ ఒక ₹1 పెరిగినా హ్యూజ్ ప్రాఫిట్ వస్తుందన్న వ్యూలో చాలామంది దీన్ని బై చేయాలనుకుంటారు. బట్ దీంట్లోనే బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే డికే. జీరో అయ్యే ఛాన్సెసే ఎక్కువ ఉంటాయి. దీన్ని అవాయిడ్ చేయడం చాలా అంటే చాలా బెస్ట్. నెక్స్ట్ ఏటీఎం. ఇంట్రాడే ట్రేడర్స్‌కి ఇది బెస్ట్. అంటే నేను చాలా ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే దీంట్లో అన్నీ బ్యాలెన్స్డ్‌గా ఉంటాయి. ఆఫ్‌కోర్స్ ప్రీమియం బ్యాలెన్స్డ్‌గా ఉంటుంది. రిస్క్ అండ్ రివార్డ్ సేమ్‌గా ఉంటుంది. అంటే మార్కెట్ మనకి ఆపోజిట్ డైరెక్షన్ వెళ్ళినా రికవర్ అయ్యే ఛాన్సెస్ బావుంటాయి. అండ్ ఐటీఎం కన్నా దీని ప్రీమియం తక్కువ. సో, ఇట్ ఈస్ గుడ్. మోస్ట్ ఆఫ్ ద ఇంట్రాడే ట్రేడర్స్ దీన్నే ప్రిఫర్ చేస్తారు. నేను కూడా మోస్ట్‌లీ దీన్నే ప్రిఫర్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ మన దగ్గర 1,00,000 క్యాపిటల్ ఉంది. ఏటీఎం స్ట్రైక్ ప్రైస్ ₹100 దగ్గర నడుస్తుంది. ఓటీఎం స్ట్రైక్ ప్రైస్ ₹30 దగ్గర నడుస్తుంది అనుకుందాం. మనం ఏమనుకుంటాం, ఓటీఎంది కొంటే 3,000 క్వాంటిటీ వస్తుంది. ఏటీఎం అయితే 1,000 క్వాంటిటీ వస్తుంది. ఇఫ్ మార్కెట్ మనం అనుకున్న వ్యూలో వెళ్తే దీంట్లో హ్యూజ్ ప్రాఫిట్ వస్తుంది కదా, మన దగ్గర క్వాంటిటీ ఎక్కువ ఉంది కదా, ఓటీఎంది బై చేయాలన్న థాట్‌లో ఉంటాం. బట్ యాక్చువల్లీ ఏటీఎం 10 ప్రీమియం పెరిగితే ఓటీఎం ఎంత పెరుగుతుంది? ఓ ₹2 పెరుగుతుంది. సో, దెర్ ఈస్ నో అంటే దీంట్లో ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది, దాంట్లో తక్కువ ప్రాఫిట్ వస్తుందని ఉండదు. అండ్ నెక్స్ట్ పాయింట్, సపోజ్ మనం అనుకున్న డైరెక్షన్ కాకుండా ఆపోజిట్ డైరెక్షన్‌కి వెళ్ళింది అనుకుందాం. మనం ₹100 దగ్గర ఏటీఎంని కొన్నాం. అండ్ ₹30 దగ్గర ఓటీఎంది కొందాం అనుకుందాం. ఆపోజిట్ డైరెక్షన్ అయినప్పుడు బోత్ ప్రీమియమ్స్ పడతాయి. అండ్ తర్వాత మళ్ళీ మార్కెట్ మనం అనుకునే వ్యూలోనే, మనం అనుకున్న డైరెక్షన్‌లోనే వెళ్ళినప్పుడు ఏటీఎం రికవర్ అవుతుంది. మళ్ళీ దాని యావరేజ్ ప్రైస్‌కి అది వస్తుంది అండ్ ప్రాఫిట్‌లోకి వస్తుంది. బట్ ఓటీఎం దాని యావరేజ్ ప్రైస్‌కి రావడమే చాలా కష్టం. సో, డికే ఎక్కువ ఉంటుంది. సో, వన్స్ మార్కెట్ మనకు ఆపోజిట్ డైరెక్షన్ అయినప్పుడు అది మళ్ళీ రికవరీ అవ్వడం చాలా కష్టం. సో, దీన్ని అవాయిడ్ చేయడం చాలా అంటే చాలా బెస్ట్. క్వాంటిటీ ఎక్కువ వస్తుంది అని ఒక మిస్‌కన్సెప్షన్‌లో దీన్ని మాత్రం బై చేయొద్దు. బట్ ఓటీఎంలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి? రిస్క్ తక్కువ. అలా అని రిస్క్ తక్కువ అన్నాను అని సపోజ్ మన దగ్గర 1,00,000 క్యాపిటల్ ఉంది. మనం ఏటీఎంని 1,000 క్వాంటిటీ బై చేయగలం. 1,00,000 క్యాపిటల్‌తో 1,000 క్వాంటిటీ బై చేయగలం. ఓటీఎంని కూడా 1,000 క్వాంటిటీ బై చేస్తేనే రిస్క్ తక్కువ. ఓటీఎంని నేను మొత్తం క్యాపిటల్ పెట్టి 3,000 క్వాంటిటీ బై చేస్తాను అన్నప్పుడు రిస్క్ ఏం తక్కువ కాదు. ఇన్‌ఫాక్ట్ ఇంకా రిస్క్ ఎక్కువ ఉంటుంది. బికాజ్ రికవరీ అయ్యే ఛాన్స్ ఉండదు. పడిపోతే జీరో అయిపోతుంది. 90,000 లాస్. సో, రిస్క్ తక్కువ. ఎప్పుడు మీ క్యాపిటల్ మొత్తం యూజ్ చేయకుండా మీరు ఏటీఎంని ఎంతైతే కొంటారో అంతే కొంటే రిస్క్ తక్కువ. అదర్వైజ్ మొత్తం క్యాపిటల్ పెట్టి నేను క్వాంటిటీ ఎక్కువ బై చేస్తానంటే రిస్క్ ఏం తక్కువ కాదు. సో, అలా అనుకోవద్దు. అంటే మూవ్‌మెంట్ తక్కువ ఉంటుంది, రిస్క్ తక్కువ అని మాత్రం అనుకోవద్దు. నా అడ్వైస్ ఏంటంటే ప్రిఫర్ ఏటీఎం. దాంట్లో అన్నీ బ్యాలెన్స్డ్‌గా ఉంటాయి. సో, ఇట్ ఈస్ బెటర్ అన్నిటికన్నా.
నేను కూడా ఏటీఎంనే ప్రిఫర్ చేస్తాను. అదే బై చేస్తూ ఉంటాను మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. నెక్స్ట్ నన్ను చాలామంది మీ స్ట్రాటజీ చెప్పండి అని అంటున్నారు. ఒక మ్యాటర్ క్లియర్గా చెప్పాలి. 9:15కి ట్రేడింగ్ అంటే ఫిక్స్డ్ స్ట్రాటజీ ఏమీ ఉండదు. మార్కెట్ ఓపెన్ అయ్యే మూమెంట్లో మెనీ థింగ్స్ చేంజ్ అవుతాయి. సో నేను వన్ స్ట్రాటజీ కాకుండా మార్కెట్ ఓపెన్లో ప్రైస్ యాక్షన్ బిహేవియర్ బట్టి డెసిషన్ తీసుకుంటాను. అంటే ఫ్యాక్టర్స్ ఏమేమి ఉంటాయి? ఓపెనింగ్ ప్రైస్ ఉండొచ్చు, ప్రీ మార్కెట్ బయాస్ ఉండొచ్చు, కీ లెవెల్స్, ఫస్ట్ క్యాండిల్ స్ట్రెంగ్త్, మూమెంట్ సైన్స్, ఇవన్నీ చెక్ చేసుకొని నేను తీసుకుంటాను ట్రేడ్. ఇదే చెప్పడం చాలా ఈజీ అనిపిస్తుంది, బట్ రియల్ టైంలో అంత ఫాస్ట్గా మనం ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి ట్రేడ్ తీసుకోవడం కొంచెం కష్టమే. నేను మార్కెట్ ఆ ఒక సెకండ్లో ఓపెనింగ్ బట్టి నేను డిసైడ్ అవుతాను. అన్ని ఫ్యాక్టర్స్ క్యాలిక్యులేట్ చేసుకొని అవన్నీ నా స్ట్రాటజీకి ఓకే అయితే నేను ట్రేడ్ తీసుకుంటాను. కొన్ని రోజులు బ్రేక్అవుట్ ట్రేడ్ అవుతుంది అంటే మార్కెట్ ఇక్కడ నుంచి పెరుగుతుందని ట్రేడ్స్ తీసుకుంటాను. కొన్ని రోజులు రివర్సల్ ట్రేడ్ తీసుకుంటాను. కొన్ని రోజులు కన్ఫర్మేషన్ ట్రేడ్ అవుతుంది. సో ఇదే నా స్ట్రాటజీ అని నేను చెప్పలేను. ఆ ఒక్క పర్టిక్యులర్ మినిట్లో ఈ అన్ని ఫ్యాక్టర్స్ అబ్జర్వ్ చేసి నేను ట్రేడ్ తీసుకుంటాను. సో సింగిల్ స్ట్రాటజీ అని అలా ఏం లేదు నాకు. మార్కెట్ ఓపెనింగ్లో బిహేవియర్ బట్టి నేను అంటే ఫస్ట్ క్యాండిల్ స్ట్రెంత్ బట్టి అలా తీసుకుంటాను. నేను ఒక ఫోన్లో మార్కెట్ ఓపెన్ చేస్తాను, ఇంకొక ఫోన్లో నేను ఆప్షన్ చైన్ ఓపెన్ చేస్తాను, అండ్ ఇంకొక ఫోన్లో నేను ఓఐ చెక్ చేస్తున్నాను. సో ఎట్ ఎ టైం నేను ఓపెన్ అవ్వగానే ఇవన్నీ అబ్జర్వ్ చేసి నేను ట్రేడ్ తీసుకుంటాను. వితిన్ 10 to 15 సెకండ్స్లో నేను ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి ట్రేడ్ తీసేసుకుంటాను. సో సమ్టైమ్స్ రాంగ్ అవుతుంది, అప్పుడు లాస్ వస్తుంది. నేను చేసిన ప్రతి ట్రేడ్ ప్రాఫిట్ అని చెప్పను, లాస్ అవుతుంది. సో లాస్ అయినప్పుడు లాస్ బుక్ చేస్తాను, అండ్ వితిన్ 20 సెకండ్స్లో నేను ఒక డెసిషన్కి వచ్చి ట్రేడ్ తీసేసుకుంటాను. సో నేను ఇదే నా స్ట్రాటజీ అని నేను చెప్పలేను, బికాజ్ ఇన్ని ఫ్యాక్టర్స్ వల్ల నేను ఒక డెసిషన్ తీసుకొని ట్రేడ్ తీసుకుంటాను. సో మార్కెట్లో ఎవ్రీడే ఇస్ డిఫరెంట్. ఇలానే ఉంటుంది, ఈ రోజులానే రేపు ఉంటుందని ఉండదు, రేపటిలానే ఎల్లుండి ఉంటుంది అని ఉండదు కదా. సో ఆ ఒక పర్టికులర్ టైం ఫ్రేమ్లో అన్ని ఫ్యాక్టర్స్ చూసి దాన్ని బట్టి ట్రేడ్ తీసుకుంటాను నేను. సో నాకు ఇదే ఒక్క స్ట్రాటజీ అని ఏమీ ఉండదు. ఐ హోప్ నేను ఒక క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను నా ఫర్దర్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. మీరు చూసింది కొంతే, చూడబోయేది ఇంకెంతో. అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి.